చిన్న వాక్యాన్ని క్లుప్తంగా మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినాలి. 105వ కీర్తన 43వ వాక్య భాగాన్ని చదువుకుందామా? తాను ఏర్పాటు చేయబడిన వారిని ఉత్సాహధ్వనులతో బయటికి రప్పించేననే పదాన్ని ఈ కీర్తనకారుడు రాశాడు. తలపైకి లేపి జాగ్రత్త వినండి. దేవుని ఏర్పాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కూడా రాయబడిన మాటలు ఏంటంటే, ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈరోజు మీతో దేవుని ఏర్పాటు గురించి చెప్తాను, మనుషుల ఏర్పాటు గురించి చెప్తాను. రెండు విధాలుగా మీతో చెప్తాను. రెండు విషయాలు ఎక్కువగా విస్తరించి నేను మాట్లాడను. దేవుని ఏర్పాటులో ఉంటే మనకు ఏం జరుగుద్ది, మనము కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటే మనకేం జరుగుద్దో కూడా మీతో పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడను గాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలనంట ఉత్సాహధ్వనులతో వారిని వెలుపలికి రప్పిస్తారు. దేవుని ఏర్పాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని ఏర్పాట్లు మనం ఉన్నాము గనక ఈరోజు ఆయన సన్నిధికి మనము రాగలిగేము. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని సన్నిధికి రాక పెళ్ళికి పోయేవాళ్ళు కొంతమంది, ఏమండి, ఇంటికాడ కూర్చొని టైం పాస్ చేసేవాళ్ళు కొంతమంది, మరి కొంతమంది సండే కదా ఒక్కరోజు సెలవు ఉందని చెప్పేసి, ఏమండి, చికారికి పిక్నిక్ వెళ్ళేవాళ్ళు మరి కొంతమంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం దేవుని ఏర్పాట్లో ఉన్నాము గనుక ఆయన సన్నిధికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని ఏర్పాట్లో మనం ఉంటే మనకేం జరుగుద్దో రెండు విషయాలు చెప్తాను. ఒకవేళ మనము కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ ఏం జరుగుద్దో కూడా ఒక చిన్న మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుని ఏర్పాటులో అబ్రహాము ఉన్నాడు. మొత్తానికి దేవుని పిలుపుని విన్న అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ప్రభువుని అడగల, ప్రభా నన్ను మీరు ఎక్కడ తీసుకెళ్తారు అని అడగల. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అడగకూడదు. దేవుని నడిపింపికి మనం లోబడి వెళ్ళిపోవాలి. అబ్రహాము ఏనాడు కూడా పొరపాటును కూడా దేవుణ్ణి అడగలేదండి. అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాముతో పాటు లోతు అనే వ్యక్తి కూడా బయలుదేరాడు. లోతు ఎవరు? అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు, అన్న కొడుకు కావచ్చు, కొడుకు అవుతాడు అబ్రహాముకి. ఎందుకంటే అబ్రహాము ఇంటి దగ్గర ఎప్పుడు ఉండేవాడు ఎవరు? లోతు. అబ్రహాం చెప్పాడు, ఏమని? నన్ను ప్రభు పిలిచారు, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమని చెప్పారు, అందుకే నేను బయలుదేరి వెళ్తున్నాను అని లోతుతో మాట్లాడినప్పుడు లోతు అంటాడు, నేను నీతో వస్తాను అని చెప్పి తన చిన్నానైన అబ్రహాముతో బయలుదేరి రావటం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అబ్రహాము డబ్బున్నవాడు కాదు, ఆస్తిపరుడు కాదు, ఐశ్వర్యం కలిగిన వాడు కాదు, ఏమండి, లేకపోతే ఆస్తుపాస్తులతో తొలతూగిన వాడు కాదండి, నిరుపేద, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని వ్యక్తి, భార్యకి మంచి వస్త్రాలు కూడా కొనిచ్చలేని దీనహీన స్థితి అబ్రహాముది. కానీ దేవుని పిలుపుని అందుకున్నాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కనుక బయలుదేరాడు. బయలుదేరే ముందు ఊరిని, ప్రాంతాన్ని, అందరిని విడిచిపెట్టాడు. దేవుని వైపు తన చూపు నిలబడింది. నమ్మిన దేవుడు చేయి విడిచే దేవుడు కాదు కదండి. అబ్రహాముని తీసుకుని వెళతా ఉన్నాడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళుతూ 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 ఉండగానే అంచెలంచెలుగా అబ్రహామును దేవుడు విస్తారముగా ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఒకప్పుడు ఏమీ లేనివాడు. ఇప్పుడు అబ్రహాము గురించి మనం బైబిల్లో చదువుకుంటే అన్ని విషయాలు అబ్రహాము అభివృద్ధి పొందేననే పదాన్ని మనం వింటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తించండి. దేవుని ఏర్పాట్లు మనం ఉన్నప్పుడు, మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమైతే మన జీవిత యాత్రలో అనేకమైన ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒకవైపు కష్టాలు, ఒకవైపు కన్నీళ్ళు, ఒకప్పుడు బాధలు, ఒకవైపు నమ్మిన వాళ్ళే అవమానపరచడం, ఏమండి, నాకు నా భర్త ఉన్నాడు అనుకున్న వాళ్ళు, ఏమండి, భర్త మనకు దూరంగా వెళ్ళిపోవటం, ఇలాంటి ఎన్నో చుక్కు సమస్యల మధ్యలో మనిషి జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. అయినా కూడా దేవుని ఏర్పాట్లు మనం ఉంటే, మనం ఏమి కోల్పోయినా, ఏమి దూరమైనా అవన్నీ ఒకరోజు దేవుడు మన కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు. కారణం ఏమిటంటే మనం దేవుని ఏర్పాటులో ఉండిన వారమైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి బయలుదేరారండి. ఆస్తి పెరిగింది,
ఒక పక్క అబ్రహాము ఆస్తి పెరిగింది, ఒక పక్క లోతు కూడా ఆస్తి పెరిగిందండి. విస్తరించిన అంచెలంచెలుగా లోతు కూడా దీవించబడ్డాడు. ఒక రోజున లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవైంది. లోతుకి అబ్రహాం కాదు గొడవైంది, లోతుకి అబ్రహాముకి గొడవ అవలేదండి. ఎవరికైంది గొడవ? అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి గొడవైంది. ఇద్దరు గొడవైంది. అబ్రహాము కానీ లోతుకు కానీ గొడవ కాల, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అయితే అబ్రహాము లోతుని పిలిచి ఏమన్నాడు తెలుసండి? లోతు, నీ కాపర్లకి నా కాపర్లకి గొడవైంది కదా, నేను చెప్పే మాటలు బాగా విను. స్థలం చాలా ఇరుగ్గా ఉంది, మన ఆస్తులు విస్తరించాయి, నీవు విస్తరించబడ్డావు, నేను కూడా విస్తరించబడ్డా. నా ద్వారా, ఎవరి ద్వారా అండి? అబ్రహాము ద్వారా మాత్రమే ఎవరిని? లోతుని దేవుడు అభివృద్ధి పరిచాడు, కానీ లోతు ద్వారా అబ్రహాముని దేవుడు అభివృద్ధి పరచలా. ఎందుకంటే పిలిచింది ఎవరిని? ఏర్పాటు చేసుకుంది ఎవరిని? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అబ్రహాము. అబ్రహాముని దేవుడు అంచెలంచెలుగా దీవెనకరమైన మార్గంలో దేవుడు నడిపించాడు. కారణం ఏంటంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టక దేవుని మాట కొరకు తప్పించిపోయేవాడు అబ్రహాము. లోతు అవకాశవాది, ఏ పక్క వాళ్ళుండి ఆ పక్క వెళుతూ ఉండేవాడు. లోతు అబ్రహాం అట్ట కాదు. పరిస్థితులు ప్రతికూలంగా మారినా కూడా, ఒకవైపు భార్య అని మరొక రాజు ఎత్తుకెళ్ళిపోయినా కూడా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేవాడు, దేవుని చెంత చేరినవాడు, దేవునితో కలిసి అడుగులు కలిపిన వ్యక్తి అబ్రహాము. అందుకే అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళని దేవుడి పొరపాట్లు కూడా విడిచిపెట్టడు. కానీ కొన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏమంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని చెప్పి మనం మాట్లాడుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. అయితే అబ్రహాం అడిగాడు ఏమని? నాయనా లోతు, నీకు ఆస్తి విస్తరించింది, నాకు విస్తరించింది కనుక మనిద్దరం మధ్య ఇంతకుముందు విభేదాలు లేవు. ఇంతకాలం మన జర్నీ సాగింది, ముందుకెళ్ళింది. ఇప్పుడు జర్నీలో కొంచెం సమస్యలు ప్రారంభమయ్యి కనుక మనిద్దరం విడిపోదాం. కొన్ని కుటుంబాలు చూడండి, భార్య భర్త అన్న గొడవలు లేకుంటుంటండి. చెప్పండి, భార్య భర్త అన్నాక గొడవలు వస్తాయా రావా? వస్తే గ్యారంటీగా. వచ్చినప్పుడు ఏం చేయాలి? అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందో అని చెప్పి దాన్ని మనం సరి చేసుకోవాలి. తప్పు భర్తది కావచ్చు, ఏమండి భార్యది కావచ్చు అండి. ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఈ గొడవ ఎందుకు వస్తుంది అని ఆలోచించుకోవాలి. నా దగ్గరికి ఒక ఆమె వచ్చిందండి. వచ్చి అంటది, అన్న మీ ఇద్దరం కలవడం కష్టం ఉంది. ఏమ్మా నష్టం అన్నా? కలవడం కష్టం ఉంది, ఎన్ని నష్టం అంటే అవంటది, ఈయన నా మాట వినడు. అవునా, నీ మాట వినాలి, ఈ మాట వినాలి. అవును, నా మాట వినాలి. మాట వింటే ఆయనతో కాపురం చేస్తా, లేకపోతే విడాకులు ఇస్తా అందండి. సరే ప్రార్థన చేసుకో, దేవుడు ఏం చెప్తా చేయన్నాను. ప్రార్థన చేసుకో, దేవుడు చెప్తే అది చేయన్నాను. అవంటది, ఆ ప్రార్థన చేసుకున్నాను, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పడే అయిపోమని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? అసలు ఆ సమస్య అని తెలుసండి, ఆ చిన్న సమస్య. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మని బాగా చూసుకో. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నన్ను మా అమ్మ పాసి పని చేసి, మీరు ఏమంటారో తెలియదు కదండి, ఆంధ్రాలో పాసి పని అంటారు కదండి, ఇళ్లలో పని చేస్తారు కదండి, అదంటారు కదండి. పాసి పని చేసి నన్ను పెంచి పెద్ద చేసింది. ఈరోజు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యానంటే నేను కష్టపడి కాదు, మా అమ్మ ఒక పూట కడుపు మార్చుకుని నన్ను పెంచి పెద్ద చేసి ఈరోజు నేను ఈ స్థితిలో ఉంటా కారణం మా అమ్మే. మా అమ్మ కష్టపడలేకపోతుంది, తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఒక ముద్ద అన్నం పెట్టు, మా అమ్మని చూసుకో అన్నాడు. దానికి ఏమంటుంది, నేను చూడను. వాళ్ళ అమ్మ వస్తే మాత్రం బిర్యానీ నుండి పెడుతుంది, వీళ్ళ అమ్మ వస్తే మాత్రం పచ్చడి పెడుతుంది. బైబిల్లో ఉంటుంది, ఏది విత్తేదే మనం చెప్పండి, ఏది విత్తేది మనం కోసుకుంటాం. ఈరోజు విత్తామా, రేపొద్దున కోసుకుంటాం. తప్పనిసరి కోయాలి. బైబిల్ వాక్యం నెరవేర్చబడాలి కదండి. అందుకని ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఒకవేళ మనం మనుషుల్ని మరుగుపరచవచ్చు కానీ దేవుని మనం మరుగు
పరచడమైన ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడండి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గర మనం గేమ్స్ ఆడవచ్చు కానీ దేవుని దగ్గర మనం గేమ్స్ ఆడలేమండి. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉండే దేవుడు. ఆయన చూస్తున్నాడు కదా అని చెప్పి మనం ఇంకా ఇంకా రెచ్చిపోయాం అనుకోండి, ఏదో ఒక రోజు దేవుడు ఏమండి కత్తిరి వాడతాడు. ఏం వాడతాడండి? కత్తిరి వాడతాడు. ఎందుకంటే మనం ఎక్కువగా రెచ్చిపోయి మనం దేవుని దూరం అవుతామని చెప్పేసి ఒక్కోసారి మనకు తెలియకుండానే మన జీవితంలో కష్టాలు పెడతాండి. ఆ కష్టాలు పెట్టేది మనల్ని నాశనం చేయడం కదండి, మళ్ళీ ఆయన వైపు మనల్ని నడిపించుకునే ఉద్దేశం తప్ప మనల్ని పతనం చేయాలని దేవుని ఆలోచన కోరిక ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? ఆమంటది నేను చూడను, ఆయన అంటే చూడాల్సిందే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవని తెలిసి ఆమంటది ఇప్పుడు నాకు విడాకులు కావాలి. సరే ఏమైంది చూసుకుంటానండి, అయిపోయింది కదండి. చిన్న చిన్న గొడవలు, కొన్ని కుటుంబాల్లో గొడవలు వస్తే ఆ గొడవ చిన్న చిన్న గొడవ చిన్న పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటారు. దేవుని బిడ్డలై ఉండి విశ్వాసులై ఉండి కొంతమంది రోడ్ల మీదకి వచ్చి గొడవ పడుతూ ఉంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామం అవమానపరచబడుతున్నప్పుడు నీకు అర్థం కావట్లేదా? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తివైనా, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తివైతే నువ్వు ఆలోచించాలి, ఇది దేవుని ఏర్పాటు కాదో, ఇది దేవుని సంకల్పం అయితే నువ్వు ఆయన మాటకు లోబడి ఎక్కడ తప్పు జరిగిందో సరి చేసుకోవాలి. కొంతమంది సరి చేసుకోరండి, ఎంత మాత్రం కూడా ఎదుటి వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. లోతు అన్నాడు అబ్రహాము, ఇట్లా జరుగుతుంది కదరా అంటే అప్పుడు లోతు ఏమనాలి? పెదనాయనా, నా వల్లే వచ్చింది గొడవ, ఎవరి వల్ల? నా పని వాళ్ళే వచ్చింది గొడవ అని చెప్పేసి ఏం చేయాలండి? వాళ్ళని కోప్పడి నేను వాళ్ళు సరి చేస్తాను, మనందరం కలిసే ఉందాం, మనందరం విడిపోవద్దని చెప్పాలి కదండి. అట్లా కాకుండా లోతు ఒకే మాట అన్నాడు, సరే పెదనాయనా, సరే నేను ఇటువైపు వెళతా, నువ్వు అటువైపు వెళ్ళు, నా జోలు నీకు ఎందుకురా? నా జోలు నీకెందుకు? నాతో నీకేం పని? నువ్వు వెళ్ళిపో అనగానే మొత్తానికి లోతు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. కనుక చెప్తామా? ఇప్పుడు నేను చెప్పేది మనం ఏర్పాటు చేసుకున్న మార్గం వెళ్తే మనకి జరిగే నష్టం ఏంటో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటాం, దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోము. నా పిల్లల భవిష్యత్తు ఏమిటి? నా భార్య భవిష్యత్తు ఏంటి? నా భర్త భవిష్యత్తు ఏంటి? నేను ఒక ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, ఒక స్థలం కొనుక్కోవాలా, ఉద్యోగం కింద ప్రయత్నించాలా, నా బిడ్డలు ఎలా చదివించాలంటే దేవుని ఏర్పాటు కోసం కనిపెట్టి ప్రార్థన చేయం. కానీ మనం కొన్ని ఏర్పాట్లు కొంతమంది మనుషులు మనకు బోధిస్తున్నప్పుడు కొంతమంది సలహాదారులు ఉంటారు. ఎవరంటే మన సలహాదారులు ఉంటారండి, వాళ్ళు వెంబడిస్తారు కానీ దేవుని వెంబడించారండి. ఒక ఇల్లు అయినా ఒక వ్యవస్థ అయినా పత్రం అవట కారణం ఎవరండి? సలహాదారులు. ఏదర్లండి, ఒక రాజ్యం ఉండేది అనుకోండి, ఆ రాజ్యంలో చాలామంది రాజు దగ్గర సలహాదారులు ఉండేవాడండి. ఆ సలహాదారుల వల్లే ఒకడేమో ఒక సలహా ఇస్తాడు, ఇంకొకడేమో ఒక సలహా ఇస్తాడు. ఈ సలహాలు ఉండటం వల్లనే కొన్ని రాజ్యాలు, కొన్ని పార్టీలు కూడా పతనం అవడానికి బలమైన కారణాలు అవే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ సలహాలు దేవుని సలహాలు ఆలోచించరు కానండి, మనుషుల సలహాలు. ఎవరంటే మా ఊరిలో బాగా చదువుకున్నాడు ఒక ఆయన అడుగుతారు పోయి, ఏమని? అయ్యా మా కూతుర్ని డాక్టర్ని చేయాలనుకుంటున్నాను, చేయమంటే వద్దంటే, అబ్బాయి డాక్టర్ చాలా కష్టంగా ఉంది పెద్దమ్మా, అది వద్దులే, మరి ఏం చేయమంటామంటే డిగ్రీ చేయించలే అంటాడు. ఏమండి ఏమేమంటుంది? అవును డాక్టర్ కష్టం అంటామా, డిగ్రీ చేయమని. ఎందుకంటే ఇది మనుషుల సలహా ఆలోచన. నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు కోరుకున్నట్టుగా నీ కూతుర్ని డాక్టర్ని చేస్తాడు. చెప్పడానికి ప్రభువుని కనపడతాం. చూడండి, కొంతమంది మనుషులుగా మనం కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటాం. నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గాల్లో వెళితే నీకు జరిగేది నష్టమే. నువ్వు కష్టపడిపోతూ ఉంటావు. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా ఇది నీ ఏర్పాటా కాదా? నీ కుటుంబం కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? దేవుని ఏర్పాటులో నీ కుటుంబం నడిపించబడుతుందా? దేవుని ఏర్పాటు నువ్వు నిలబడితే కష్టం వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, రోగాలు వచ్చిన, సమస్యలే, పరిస్థితులు ప్రతికూలంగా మారిన ఒక రోజులో దేవుడి సమస్తాన్ని నీ కొరకు మాదిరిగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు. కొంతమంది చెప్పే కదండి, దేవుని ఏర్పాటు కోసం కనిపెట్టి ప్రార్థన చేసుకోరు, కానీ వారు నచ్చినట్టుగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తానికి లోతు అన్నాడు, నేను వెళ్ళిపోతానన్నాడు. చదవండి ఆ మాట, ఆదికాండం 13:11 వాక్యం ఉంటుందండి. కాబట్టి లోతు
యోర్ధానం అంటే మరణం అండి. యోర్ధానం అంటే మరణం, ఆత్మీయ మరణం. ఏంటండి ఇది? యోర్ధాన్ అంటే అర్థం ఏంటండి? యోర్ధాన్ అంటే మరణం. యోర్ధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు? లోతు. ఆత్మీయ స్థితిని, దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితిని పోగొట్టుకొని, కొంతమంది చూడండి, ఒకప్పుడు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఈ రోజున ఆత్మీయంగా చనిపోయారండి. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కానీ ఆత్మీయత లేదు. ప్రభువు రాకడ సమీపించింది. నేడో రేపు ప్రాణపడిన యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోచున్నాడు. ప్రభువుని ఎదుర్కోవాలంటే ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి చెందిన వారమై ఉండాలి. అబ్రహాముని వదిలేశాడండి, యోర్దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎవరండి? లోతు. యోర్దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సుదీర్ఘమైన పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు లోతు. రాయబడింది, తాను ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా మనం చాలా ఏర్పాటు చేసుకుని ఫెయిల్ అయిపోతూ ఉంటాం. నేను ఒక అతను చెప్పానండి, నా దగ్గరికి వచ్చాడన్నా, ఇట్లా పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తమ్ముడు, ఈ వ్యాపారం చేయలేవు కదా, నీకు అనుభవం లేదు కదా, నాకేం పెద్ద ప్రేరేపణ రాలేదులే, ఇది వద్దులే అన్నానండి. ఆయన అన్నాడు, లేదన్నా, నాకు చాలామంది చెప్పారన్నా, దీనివల్ల నువ్వు బాగా సంపాదిస్తావని చెప్పారన్నారు. నేను అన్నాను, నా మాట విను, నీ క్షేమం కూడా చెప్తాను, ప్రభు నన్ను ప్రేరేపించే వద్దులే అన్నానండి. అన్నా కూడా వెనుకోకుండా ఏమండి ఒక 20 లక్షలతో లోన్ తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒక 1 సంవత్సరం రోజులు వ్యాపారం బాగా సాగింది. ఆ ఓపెనింగ్ కూడా నేను వెళ్ళా. ఆ రోజు నేను గుంటూరులో ఉన్నాను. ఫోన్ చేశాడు నాకు, అన్న ఈరోజు షాప్ ఓపెనింగ్ అన్నాడు. రాలేని బ్రదర్, నేను గుంటూరులో ఉన్నానన్నా. సరే మరి ఏం చేయమంటావు అంటే, నీ ఇష్టం, ఫోన్లో ప్రార్థన చేస్తానని చెప్పాను. ప్రార్థన చేశాను. తర్వాత ఎవరెవరు ఓపెన్ చేశారు. ఆ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేని ఎవరిని పిలిచాడు, ఓపెన్ చేశాడు. మొత్తానికి ఘనంగా చేశాడు. ఎలా అండి? ఘనంగా చేశాడండి. సరే, తర్వాత వచ్చి నాకు షాప్కి వెళ్ళాను. ప్రభు ప్రేరేపిస్తల్లా చెప్పాను. ఇంక 10 మంది చెప్పకూడదు కదండి, మౌనం అయిపోయానండి. సంవత్సరం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే ఈ షాపు అద్దెకి ఇవ్వండి అని బోర్డు పెట్టారండి. ఈ షాపు అద్దెకి ఇవ్వబడును. ఈయనేమయ్యాడంటే అక్కడ లేడు. సరే అని చెప్పి నేను ఫోన్ చేసి, బ్రదరు షాప్ దగ్గరికి వచ్చాను, మరి ఇక్కడ బోర్డు ఉంది, ఈ షాపు అద్దెకి ఇవ్వబడి అని. నీ షాప్ ఏమైందన్న? ఎత్తేసానని చెప్పాడండి. ఆ రోజు చెప్పాను కదా నేను, 30 లక్షలు అప్పు అయిపోయాడండి. వినవా? ఎవరో సలహాలు పెట్టుకుని వెళ్ళిపోయేవే, ఈ రోజున 30 లక్షలు అప్పు ఎలా కడతావు నువ్వు? స్థిరాస్తులు కూడా లేవు కదా అమ్మి కట్టడానికి నువ్వు. నా ముందు దించాడు, తలెత్తి లేకపోతే నాతో మాట్లాడలేకపోయాడు. చెప్పి ఆ రోజు నేను, లోతు కూడా తనకు తాను ఏర్పాటు చేసుకున్నాడు సుదీర్ఘమైన పట్టణాన్ని. ఈ రోజున చాలా మంది చూడండి, మీకు మీరు ఏర్పాటు చేస్తారు కనుక నష్టపోతున్నారు. మీ కుటుంబాల్లో కన్నీళ్ళు రావడానికి కారణం మీకు మీరు ఏర్పరిచే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు. నేను ఒక అబ్బాయికి చెప్పానండి. అన్నాడు, అన్నా వచ్చి ఉద్యోగం వస్తుందన్నా అన్నాడండి. అవునా, ఏ ఉద్యోగం అన్నా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుందంటన్నా అన్నాడు. మరి తీసుకోపోయావా అన్న? డబ్బులు కట్టాలన్నాడు. డబ్బులు కట్టాలని చెప్పాడు. ఎంత అడుగుతున్నారంటే 5 lakhs అడుగుతున్నారు. మరి కట్టమంటావా అన్న అంటే వద్దని చెప్పాను నేను. వద్దురా, ప్రార్థన చేసుకో, నీ దేవుడు నీకు ఎవడా, దేవుడు నమ్మకం లేదా నీకు అంటే వాడు అన్నాడు, అన్న చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయి మరి అన్నాడు. సరే నేను అన్నాను వద్దు అని చెప్పానండి. మొత్తానికి వాడు అప్పు చేసి ఏమండి ఉన్న ఎకరం పొలం తనఖా పెట్టి ఏమండి 5 లక్షలు తీసుకెళ్ళి వెళ్ళి వాడు కడితే వాడు మళ్ళీ కంటికి కనపడలా, ఫోన్ స్విచ్ ఆఫ్. నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. అయితే అయిపోయి ఎందుకు ఏడ్చేది? చెప్పా నీకు నేను, నీ దేవుని మీద నమ్మకం లేకపోతే నువ్వు డబ్బులు కట్టుకోవాలి, ఏడ్చి ప్రార్థన చేయరా, దేవుడు నీ కోసం కొండనే కరిగిస్తాడు. చెప్పలకొట్టి ప్రభువుని కనపడతామా? హల్లెలూయా. నీ దేవుడు శాతగాని వ్యక్తి అయితే నువ్వు అధైర్యపడాలి.
కొంతమందికి ఆవేశపడిపోయి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోకుండా ఆవేశపడిపోయి ఏవేవో నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని అదో పాతాల వైపు నడిపించుకుంటూ ఉన్నారండి. ఒకటే నేర్చుకోండి, ఏదైనా అవసరం అనుకుంటే దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీళ్ళు కట్టి ప్రార్థన చేసుకోండి చాలు. ఒకరోజు కాదండి, నీ చేతని ఓపుకున్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుడు తప్పకుండా మూయబడిన ద్వారాలు నీ కొరకు దేవుడు తెలుస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, మనతో కూడా నడుచువాడు. చెప్పలకొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. లోతు తానుకు తాను ఏర్పాటు చేసుకుని వెళితే ఆ ఊర్లో పేరు వచ్చింది. కానీ చివరాఖరికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న కూతుర్లే ఏమండి తనతో పాపం చేసి భయంకరమైన శపించబడిన వంశంగా మార్చబడ్డారు. ఎందుకంటే తానుకు తాను ఏర్పాటు చేసుకున్న మార్గం అది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఉత్సాహ ధ్వనులతో ఆయన బయటికి రప్పిస్తాడు. చెప్పులు కొట్టి ప్రభువుని కనపడతామా? హల్లెలూయా. వాస్తవంగా నేను దేవుని సేవ చేయాలని అనుకోలేదండి. నా ఆలోచన టార్గెట్ అంతా ఒకటేనండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కళ్ళగనేవాడిని. మా వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళని. సరిగ్గా నాకు 10 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్లో నా నాలుక కట్ అయిపోయింది, నరాలు తెగిపోయినాయి. డాక్టర్ చెప్పాడు ఇతనికి మాటలు రావు అని చెప్పి. అప్పుడు మేము ప్రభువుని నమ్ముకోలేదండి. చాలా దేవుళ్ళని మొక్కారు, ఏ దేవుడు కూడా నన్ను స్వస్థపరచలేదండి. దైవజనులు యేసన్న గారు, మాది వెస్ట్ గోదావరి అంటే మాది ఏలూరు. మాది యేసన్న గారు ఒకసారి ఈ ఏలూరు పట్టణానికి వచ్చారు. అప్పుడు మా పిన్ని అప్పుడప్పుడు హనుమాన్ జంక్షన్, మా పాస్టర్ గారు దేవదాస్ గారు హనుమాన్ జంక్షన్ పాస్టర్ గారు, ఆయన దగ్గరికి ఆరాధనకి వెళ్తూ ఉండేది. అప్పుడు చెప్పింది, యేసన్న గారు ప్రార్థన చేస్తే స్వస్థపరచ జరుగుతాయని చెప్పగానే మా ఊరికి వెళ్ళడం జరిగింది. మా ఊరికి యేసన్న గారు వచ్చారు. ఆ మీటింగ్కి వెళ్ళానండి. ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళి యేసన్న గారి దగ్గర తీసుకుని వెళ్ళి చెప్పింది అమ్మ, ఇట్లా మాటలు రావని చెప్పగానే యేసన్న గారు ప్రార్థన చేసి అన్నారు, నీ కొడుకుని సేవకోమని చెప్పారు, నీ కొడుకుని సేవకి ఇచ్చామని చెప్పాడు. మా అమ్మంది, మా ఇంట్లో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు లేరయ్యా, సేవలంటే మీ సేవకిచ్చే నీ కొడుకుని అని అన్నాడండి. సరే అని చెప్పేసి మా అమ్మ ఒప్పుకుంది. యేసన్న ప్రార్థన చేశారు. వచ్చిన తర్వాత దేవుడు నాకు మాటలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మాటలు వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడే మాటను చూడండి, ఇది దేవుడు పెట్టిన నాకు భిక్ష అండి ఇది. ఆ రోజు దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేయకపోతే, ప్రభువు నన్ను బాగు చేయకపోతే, ఈరోజు మీ ముందు నేను నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని కాదు. ఈరోజు ఈ మాటలు నాకు దేవుడు పెట్టిన భిక్ష. చాలా సంవత్సరాలు నేను మాటలు లేకుండా గడిపేశాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసన్న గారు చెప్పిన మాట ఏంటంటే, ఇతను దేవుని సేవకి ఇవ్వమ్మా అని. కానీ నా ఆలోచన లేదు, నాకు సేవ చేయని ఆలోచన కూడా లేదు. నా ఫీల్డ్, నా ఆలోచనని వేరుగా ఉండేయండి. ఏది ఏమైనా కూడా మళ్ళా దేవుడు మొత్తాన్ని వంచి నన్ను ఈరోజు సేవకి నడిపించారు. ఇప్పుడు నేను దాదాపు సేవకు వచ్చి 20 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు సేవకు వచ్చండి. ప్రైజ్ ది లార్డ్. 18 ఏళ్ల వయసులో నేను సేవలు అడుగు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తూ ఉన్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ఏర్పాట్లు మనం ఉంటే మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు వేరు. ఈ లోతు తానుకు తాను తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుని వెళితే చివరాఖరికి ఒక నీచమైన చరిత్రగా మిగిలిపోయాడు లోతు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనము దేవుని ఏర్పాట్లో ఉంటే మనకేం జరుగుద్దో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29:11 వాక్యం చదవండి. మనము ఏర్పాటు చేసుకున్న మార్గాల్లో మనకేం కలుగుతుంది? అవమానమే కలుగుతుంది. అసలు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే రాయబడింది, మీరు దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పలకొట్టి ప్రభువుని కనపడదామా? హల్లెలూయా, హల్లెలూయా.
మనము దేవుని చేత మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము అంటే దేవుని పరిచయం చేయడానికి మనమండి ఏర్పాటు చేయబడ్డామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఏర్పాటులో చాలామంది చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య అంటేనే కొంతమంది దూరంగా ఉంటారు. పరిచర్య రకరకాల పరిచర్య ఉంది. ప్రార్థన పరిచర్య ఒకటి, ఏమండి, దేవుని సేవను ప్రోత్సహించి కానుక ద్వారా వచ్చే పరిచర్య వేరు. రాత్రి మగళ్ళు మందిరములో పనిచేసే పరిచర్య వేరు. పరిచర్యకు నానా విధాలుగా పరిచర్య ఉంటుంది. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ఏర్పాట్లు మనం ఎందుకున్నాం? అందుకే ఆ వ్యక్తి అంటాడు, రాసు అంటాడు, హెచ్కే అంటాడు, మీరు దేవునికి పరిచయం చేయడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. మీరు చాలా మందికి దేవుడి కృపనెవరు. ఈ మధ్య పోయిన ఆదివారం అండి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. తర్వాత ఓ సహోదరుని దాదాపు 30-40 కిలోమీటర్ల దగ్గర నుంచి వస్తుంది మందిరానికి. నేను ఫుల్ బెడ్ మీద కూర్చున్నాను, కింద కూర్చున్నాను. అప్పుడు దాకా అలిచిపోయి ప్రార్థన చేసి కూర్చున్నాను. నేను సహోదరు నా దగ్గర కూర్చున్నాను. నేను అప్పుడే అంతకుముందే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమని తెలుసా, కొంచెం సీలింగ్ వర్క్ చేస్తూ ఉన్నాను. డబ్బులు అవసరమైనది, డబ్బులు నాకు కావాలి. చిన్న చేస్తూ ఉన్నాను. నేను ప్రభువుని అడిగే, ప్రభా ఇది ఎలా అని అడిగినప్పుడు నేను ప్రార్థన చేసి మౌనంగా ఉన్నానండి. ఓ సహోదరి వచ్చి నా చేతిలో కవర్ పెట్టి వెళ్ళిపోయిందండి. తర్వాత నేను చూసుకోలేదు. తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ కవర్ చూసినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 బంగారు గాజులు ఉన్నాయండి. ఎన్ని గాజులు? 4 బంగారు గాజులు ఉన్నాయి. తర్వాత చెవుకు పెడితే కమ్మలే కదండి ఇది. ఈ కమ్మలు కనబడ్డాయండి. కనీసం ఆ సహోదరి పేరు కూడా రాయలేదండి. నేను ప్రభువుని అడిగాను, ప్రభు మరి ఈ పనికి అవసరం అన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చాడు. అంటే ఎవరినొకరిని దేవుడు ఆ పనికి ఏర్పాటు చేస్తాడు. దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని దేవుడు పెత్తనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు. దేవుడు నాకు ఇది పరిచర్య అండి. ఈరోజు నేను సేవ చేస్తానంటే నేను పరిచర్య అండి. మా పాస్టర్ గారు నాకు నేర్పించిన పరిచర్య అండి. నేను ఒకప్పుడు మీకులాగే వాక్యం కూర్చుని ఒక మూలన ఎక్కడో కూర్చుని వాక్యం వినేవాడు. నేను ఆ మూలనప్పుడు వాళ్ళు కూర్చోరా, ఆ మూలన కూర్చుని దేవుని వాక్యం వినేవాడు నేనండి. ఎందుకంటే నేను ఒక పరిచారకుణ్ణి. కానీ నాకు అప్పగించిన పనులు నేను నమ్మకంగా నేను పనిచేసాను కనుక ఈ రోజు నా ఈ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆయన అంటాడు, మీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? మీరు పరిచర్య చేయడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. పరిచర్య చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సనుక్కోకూడదు, కొనుక్కోకూడదండి. దేవుని కొరకే మనం చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని పని, మేము దేవుని కొరకు చేస్తున్నాం. చూడండి, ఒకవేళ మీకు ప్రతిఫలము ఒక సేవకుడు నేను ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు, మీకు మంచి స్థానాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీవు గనక దేవునికి చేసిన పరిచర్య దేవుడు మర్చిపోడు. అందుకే బైబిల్లో ఉందండి, నువ్వు చేసిన పరిచర్యను మర్చిపోడకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నేను మీకు అన్యాయం చేయొచ్చు, నేను సేవకుడిగా మిమ్మల్ని దూరం పెట్టవచ్చు నేను, కానీ దేవుడు మీకు అన్యాయం చేయడు. ఎందుకంటే నువ్వు చేసిన దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. నేను సేవకు వచ్చేటప్పుడు అండి మా పాస్టర్ గారు చెప్పారు, ఏం తెలుసా, ఆయన నీవు చేసే పరిచర్య దేవునికని చేస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మనుషులకని చేసేవా పొరపాటున దీవెన నీకు కలగదని చెప్పాడు. నాటి నుంచి నేటి వరకు నా మనసులో అదే ఉందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం ఉంటే మేము ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఇక్కడ రేపొద్దున ఇంకో చోట ఉంటాం. ఎందుకంటే దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రభు నడిపించుకుని వెళ్తాడండి. కానీ నేను ఉన్నంతకాలం దేవుడు నాకు అప్పగించే పరిచర్య అని మాత్రం నేను దాన్ని సంపూర్తి చేయాలి. నా ద్వారా ప్రభు ఏం చేయాలో అవన్నీ దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మీలో కొంతమందికి ఏమండి ప్రార్థన చేసే పరిచర్య దేవుడు ఇస్తాడండి. ప్రార్థన ఎందుకంటే మీ హుబ్బులి పట్టణం ఉందండి. ఈ పట్టణం అంతా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలా. ఒక భారం ఉండాలి మీకు. మీరు ఒక్కరే కదా మందిరానికి వచ్చేది, మీతో పాటు అనేకులు తీసుకుని రావాలి. మనం చూడాల్సినది దేవుని వైపు మనం చూసినప్పుడు మనం సిగ్గుపడము. అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థన పరిచర్య. కొంతమంది ఉంటారండి, నా దగ్గర ఒక ముస్లాం ఉందండి, ప్రార్థనకు వస్తూ ఉంటుందండి. ఆమె ఆదివారం ఆరాధనకు వస్తుందండి. తర్వాత సోమవారం అంతా కూడా ఊరు తిరుగుతుందండి. ఎందుకు? సువార్త. ఆమెకు ఆస్తి బాగానే ఉంది, కానీ ఆమె భారం తెలుసండి, నేను దేవుని పరిచర్య నేను చెయ్యాలి. అందరూ చెప్పొద్దండి,
ఊరూరు తిరుగుద్ది, గ్రామం తిరిగి ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు అలా ఇలా అని చెప్పి అందరికీ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుందండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థనకి బైబిల్ తీసుకెళ్తారండి, కొంతమంది బైబిల్ తీసుకెళ్తారండి, కొంతమంది పాట పాడమంటే సెల్ ఫోన్ తీసుకుని పాడుతూ ఉంటారండి. పరిచర్య ప్రభువు నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకని? పరిచర్య చేయటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు కనుక నీకిచ్చిన పరిచర్యలు ఏమైనా నువ్వు నమ్మకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, సేవకులు ఉంటే చేస్తారు పరిచర్య, లేకపోతే పొరపాటును కూడా దొంగలేళ్ళు. మనం చేసే సేవకుల కోసంగా చేసేది ఎవరి కోసం అండి? దేవుని కోసం పనిచేయాలి మనం. కొంతమంది ఇప్పుడు మీ దగ్గరే కదా, మా దగ్గర ఉంటారండి, నేను కనపడచాలండి, అబ్బాయి అమ్మ స్పీడ్కి పని పెంచుతాను, నేను కనుక కనపడకపోతే మాత్రం అబ్బో వాళ్ళు కూర్చుని ఇంకా 10 మందిని కూర్చోబెడతారు, వ్యవహారం చేస్తారు. నేను కనిపెడతాను బాగానే, వెంటనే గమనించి ఆయనకి వేరే పని చెప్తాను, ఆయన ఇక్కడ లేచి అడిపోయి ఆ పని చెప్పు అంటాను. నటించకూడదు దేవుని దగ్గర. మనం రియాలిటీ దేవుని దగ్గర మనం ఫ్రాంక్గా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడండి. నేను నీకు ప్రతిఫలం ఇవ్వను కదండి, లేదా నేను మెచ్చుకుంటాను అబ్బా అన్నా అంటా, కానీ దేవుడు అంటే రే ఎర్రోడా పిచ్చోడా వీళ్ళు నువ్వు ఉన్నప్పుడు నటిస్తున్నారా, నువ్వు లేనప్పుడు చేయర్రా. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మెప్పించగలిగితే దేవుడు ఒక రోజున ఉన్నతమైన స్థితి దేవుడిని కలగజేస్తాడు. చెప్పకొట్టి ప్రభువుని కనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్య దేవుని కొరకే చెయ్యి. దేవుడు అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మందిరంలో ఊడ్చినా, చేపలు వేసినా, లేకపోతే ఏ పని చేసినా కూడా దేవుని కొరకే చెయ్యి. పాస్టర్ గారు మెచ్చుకుంటారో లేకపోతే బ్రదర్ మెచ్చుకుంటాడు కాదు. ఎవరు నీకు ప్రతిఫలం ఇవ్వరు, నిన్ను ప్రకటించే యేసు క్రీస్తు మాత్రమే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ ఏర్పాటు మర్చిపోతున్నావా? కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి పరిచర్య మానుకుంటారండి. ఎవరు వీళ్ళు అసలు? ఎందుకు మానుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఏమిటి? ఒకప్పుడు పరిగెత్తి చేసేవాడు, ఇప్పుడేంటి వాళ్ళని మేము చూస్తున్నావా? దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు, పడిపోడు, కంగారు పడు, దిగులు పడ్డండి. వాళ్ళని ప్రేమిస్తారు, నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. నువ్వు దేవుని చూడు. దేవుడు ఏదో ఒక రోజున నీ స్థితిని మారుస్తాడు. చెప్పకొట్టి ప్రభుని కనపడతాం. కొంతమంది ప్రారంభంలో ఉన్న పరిచర్య ఇప్పుడు లేదండి. ఏమండి? ప్రారంభంలో ఉన్న పరిచర్య ఇప్పుడు లేదు. పరిచర్యకి దూరంగా ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతలో కొంచెం డౌన్ అవుతావు, అప్పుడే నువ్వు పరిచర్యకు దూరం అవుతావు. మందిరంలో నేను బయటికి గిండేసి నువ్వు పోకూడదు. ఇది ఎవరిది? ఇది నా మందిరం. పాస్టర్ గారిని తిట్టినా కూడా నువ్వు పోకూడదు. నువ్వు దేవుని పని చెయ్యాలి. 10 మంది ముందు అవమానపరిచిన దిగులు పడద్దు. నువ్వు పని చెయ్యాలి. నువ్వు చేసేది దేవుని కొరకైతే దేవుడు నీ కొరకు నిలబడతాడు. మనుషుని ఎప్పుడు నీ మైండ్లో పెట్టుకోవకండి, దేవుని మాత్రం మైండ్లో పెట్టుకో. ఆయన వైపు చూడు. చెప్పే కదండి, యేసు వైపు చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరండి? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు కనుక యేసు వైపు చూసిన వాళ్ళు పడిపోరు. నీ పరిచర్య, నిన్ను దేవుడు పరిచర్య, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని పని నువ్వు అశ్రద్ధగా ఉండొచ్చు. చెప్పే కదండి, ప్రార్థన పరిచర్య, సంఘం కొరకు ప్రార్థన చేయి, భారం కలిగి ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మీ ప్రాంతంలో ప్రజల కొరకు భారం కలిగి ప్రార్థన చేయి, రోషం కలిగి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వున్న ప్రాంతం అంతా కంపించే విధంగా దేవుని నువ్వు మోకరించి రోధించి ప్రార్థన చేసే ఒక ప్రార్థన పరిచర్యలో ప్రారంభం కావాలి. చెప్పకొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. క్రైస్తవులు కావాల్సింది ప్రార్థన. కొంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉండదు, అన్ని పోట్లాట్లే. పట్టుమని ఇద్దరు భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేయరు. కుటుంబ ప్రార్థన చాలా అవసరమైనది. నీ ప్రార్థన సంఘానికి అవసరమైనది. సంఘం కొరకు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఇది పరిచర్యే. దేవుని కొరకు ఖర్చు పెట్టు, ఇది పరిచర్యే. మందిరములో రాత్రనక పగలనక కష్టపడి పని చేయి, ఇది పరిచర్యే. నీ పరిచర్యకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. కానీ పరిచర్య విషయంలో అశ్రద్ధగా నువ్వు ఉండొద్దండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? నీ పరిచర్య తీసుకుని దేవుడు మరొకరు ఇవ్వక మునిపే నిన్ను నూతన పరుచుకొని ప్రార్థన పరిచర్య, దేవుని సన్నిధిలో ఉండే పరిచర్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటాడు ఎవరు? ఎజికియా అంటాడు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు పరిచర్య బాగా చేసేవాళ్ళు, ఈ మధ్య కొంచెం డౌన్ అయింది. అందుకే వాళ్ళు కోప్పడుతున్నాడు. ఎవరు? ఒక రాజు అయ్యుండి అంటాడు,
మీరు దేవుని పరిచయం చేయడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ఎందుకు తెలుసని ఏర్పాటు చేసింది? ప్రార్థన చేయటానికి, నీవు పరిచర్యలో పాల్గొనడానికి, అనేకులు నువ్వు దేవుని మందిరానికి నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. నీ ఏర్పాటును పిలుపును నిశ్చయించుకొని ప్రభువు రాకడ వరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో విపత్తులు మనం చూస్తూ ఉన్నామండి. పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. ప్రభువు రాకడ సమీపించింది. ప్రభువుని ఎదుర్కోవాలని కోరుకుంటే, మనం పరలోకం పోవాలని కోరుకుంటే, యేసయ్యతో యుగ యుగాలు జీవించాలని కోరుకుంటే, మనం ఒక నూతనమైన మార్గం వైపు, పరిశుద్ధమైన మార్గం వైపు యేసు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు నిశ్చయించుకొని ప్రభు కొరకు నువ్వు జీవించగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలో యేసయ్యతో పాటు నువ్వు ఉంటావు. యేసయ్య మన కొరకు కడుతున్న నిలువరమైన పట్టణములు మన నివాసం చేస్తాము. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మన ఎవరమే యాత్రికులము, పరదేశులము. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాల్సిన రోజు ఒకరోజు వస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఎందుకు? దేవుని పరిచర్యకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిచర్యలో ప్రార్థన పరిచర్య. ఏమంటే ఏ పరిచర్య అండి? ప్రార్థన పరిచర్య. అనేకులకు దేవుని స్వార్థం చెప్పే పరిచర్య. మందిరంలో కష్టపడి చేసే పరిచర్య. దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టే పరిచర్య. ఈ పరిచర్యలో నీవు ఉత్సాహంగా పాల్గొంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు గణపరిచినా గణపరచకపోయినా ఏం ఫీల్ అవుద్దండి. నువ్వు ఇచ్చింది ఎవరికి? దేవునికి. దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజున నువ్వు అనుకున్న దానికంటే అందరి కళ్ళ ముందు దేవుడి కుటుంబాన్ని హెచ్చిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టి ప్రభువుని గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పా కదండి, మనం ఏర్పాటు చేసుకున్న మార్గాలు మనకేం కలుగుతండి? అవమానాలు కలుగుతాయి. దేవుని ఏర్పాటులో ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనల్ని ఆయన పరిచారకులుగా మనల్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం చదవండి మరొక మాట. 89వ కీర్తన 3వ వాక్య భాగం చదవండి. నేను ఏర్పాటు చేయబడి వారితో నిబంధన నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే ఆయన నిన్ను పరిచర్యకు దేవుడు నిన్ను పిలిచాడు. రెండవదిగా రాయబడిన మాట ఏం తెలుసండి? నేను ఏర్పాటు చేసుకున్న వారితో నిబంధన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? అందరితో దేవుడు నిబంధన చేయడు. దేవుని ఏర్పాటులో ఉన్న వారితో మాత్రమే దేవుడు నిబంధన చేస్తాడు. దేవుడు, నువ్వు అనుకున్నావేమో పిలువబడిన వారు అనేకులు ఉంటారు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. దేవుని నిబంధన అంటే వాగ్దానాలు. నిబంధన దేవుడు నీతో చేయాలని కోరుకుంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉండాలి. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న వారితోనే నిబంధన దేవుడు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సమూయేలుని దేవుడు పిలిచాడు. పిలిచి సమూయేలుతో ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నాయనా, నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, అతను నీవు రాజుగా అభిషేకించు అని చెప్పాడండి. ఏ ఊరు అని అడిగితే పలానా ఊరు చెప్పాడు. బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళాడండి. వెళితే పలానా వ్యక్తి అని కనుక్కున్నాడండి. తెలుసుకొని ఆ ఊరికి, ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన తండ్రి గారిని, అంటే ఆ ఇంటి యజమాని పిలిచి, నాయనా, మీ కొడుకుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, మీ కొడుకుని పిలవమనగానే పెద్ద కుమారుని పిలిచాడండి. ఎవరు? యెషయా అనే వ్యక్తి పిలిచాడు. పిలవగానే వెంటనే దేవుని ఆత్మ ఉంటుంది, నేను ఇతన్ని ఏర్పాటు చేసుకోలేదు అన్నాడండి. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని పిలిచాడు. ఇతను కూడా ఏర్పాటు చేసుకోలేదు అన్నాడు. అతను ఎంతమంది పిల్లలు అంతమందిని పిలిచాడండి. దేవుని ఆత్మ చెప్తుంది వీళ్ళు కాదు, వీళ్ళు కాదు అంటుంది. సమూయేలు కంగారు పడుతున్నాడు. ఎందుకంటే నేను సరైన అడ్రస్కి వచ్చానా, లేకపోతే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నానా? నేను ప్రభు అంటాడు, నువ్వు సరైన స్థలానికి వచ్చావు. మరి వీళ్ళెవరు కదా? మరి ఎవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పిలిపించు. ఎవరంటే అడిగాడు. అయ్యా,
వెళ్ళినా నీకు ఎవరు ఉన్నారా కొడుకులు అంటే, అయ్యా ఒకడున్నాడయ్యా, వాడు ఎందుకు పనికిరాడు, వాడిని తీసుకుని వెళ్ళి నేను అడవిలో పడేసాను, 4 గొర్రెలు అప్పగించానంటే వాడిని పిలువ ముందు. అతను పిలుస్తున్నప్పుడు అతను వస్తూ ఉండగానే దేవుని ఆత్మ అంటదిగో, నేను కోరుకున్న వాడితడే, నేను కోరుకున్న వ్యక్తి ఇతనే. ఇతని పేరేంటండి? దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పకొట్టి ప్రభుని కనపడతామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని. ఒకవేళ ఈ రోజున నిన్ను నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తునీకరించవచ్చు. కొడుకునే తునీకరించాడు, దావీదు తునీకరించాడు ఆ వ్యక్తి. కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తిని తునీకరించాల. కారణం ఏంటంటే దేవుని ఏర్పాట్లు ఉన్నాడు కనుక అతనితో ఒక నిబంధన దేవుడు చేశాడు. చెప్పకుండా ప్రభుని కనపడతామా? దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఏ చోట ఉన్న దేవుడు తీసుకుని వస్తాడో అతని ద్వారా దేవుడు చేసిన కార్యాలను కూడా దేవుడు చేపిస్తాడు. తీసుకుని వచ్చాడండి, దేవుడు అభిషేకించాడు, ఇతను అభిషేకించాడు, ఇతను ఇజ్రాయేలుకు రాజుగా. ఆశ్చర్యపోతున్నారు, ప్రభువా ఏనైనా. ఎందుకంటే యెషయా కుమారులు చాలామంది మిలిటరీలో పనిచేస్తారు అప్పటికే, కానీ వాళ్ళని ఎవరిని దేవుడు కోరుకోలేదండి. రాత్రింబగళ్ళు ఎండకు ఎండి వానకు తడిచి చెట్ల మీద పడుకొని గొర్రెల్ని కాపాడుకుంటూ ఉన్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే ఏ మూలన్న దేవుడిని తీసుకుని వచ్చి నీతో నిబంధన చేసి అందరి ముందు నిలబెట్టి గణపరుస్తాడు. చెప్పలు కొట్టి ప్రభుని కనపడతామా? భయపడబోతే అవసరమే లేదు. ఎందుకో తెలుసా? దేవుని ఏర్పాట్లు నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ఏ మూలను కూడా దేవుడు నిన్ను పిలుస్తాడో, దేవుడు తీసుకుని వస్తాడో. ఈ రోజున అందరి చేత నువ్వు తునీకరించబడవచ్చు. నీకు సంతానము కలగదు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్ళవదు, నీ బ్రతికింతే ఇల్లు కట్టుకోలేవు, నీ బ్రతికింతే అప్పుల సమస్యలో నలిగిపోతున్నావు, క్రిమిలిపోతున్నావు. చూసిన వాళ్ళందరూ కూడా పెదాలు వేచి నిన్ను గురించి వింతగా మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే అరణ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా కూడా దేవుడు తీసుకుని వచ్చి అనేక ఎదుట దేవుడు నిన్ను గణపరుస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా. అందుకని అంటాడు, ఏమన్నాడండి? ఏమన్నాడు? అక్కడ రాయబడింది ఏముంది అక్కడ? ఆయన ఏర్పాటు చేయబడిన వారితో ఆయన నిబంధన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్తామా? ఏమండి, పెళ్లి రోజుకు ప్రమాణం చేస్తారు. పెళ్లి రోజు కూడా ప్రమాణం చేస్తారు. ఇద్దరిని పిలిచి ఎదురుబోదు నిలబెడతారు. ఏమండి, ఓ పాసు నేను కావని అడిగాను, అక్క ఆ రోజు ప్రమాణం చేసావు కదా, ఈరోజు ఇట్లా మాట్లాడతారు ఏంటి? నా వంటది నేను చెప్పలేదయ్యా, పాస్గా చెప్తాను చెప్పాను. నేను పాస్గా చెప్తే మనసులో లేదండి. ఇద్దరు ఎదురు బెదురు నిలబెట్టి పెడతారు. కలిమైన, కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, ఏమైందును భర్త అయిందును, ఏమైందును భార్య అయిందును, సావుకు ఎదుట, సంఘం ఎదుట ఇదే నిబంధన ప్రమాణం అంటారండి. ఏమండి, పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు ఒకరి మనిషి ఒకరిని ఉండలేరండి. రోడ్డు మీద పోయినా కూడా చేతులు పెట్టి పోతూ ఉంటారు. జ్వరం వస్తే డాక్టర్ పోతారు. డాక్టర్ గారు మా ఆవిడ జ్వరం వచ్చింది రా అంటాడు. పెళ్ళిన కొత్తలో 6 నెలల తర్వాత ఏమంటాడండి? హాస్పిటల్ పోమంటాడు. నిబంధనలు ఏమైనాయి? ఏమండి, అంతకుముందు ఏమైతే ఏమండి ఇది మంచం మీద కూర్చొని భోజనం చేసి పెడతా ఉంటుంది. 6 నెలల తర్వాత పెడుగురా దున్నపోతా తినా. నిబంధనలు ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్తామా? సంవత్సరం తర్వాత చూస్తే ఆయన ముందు ఈ వెనక, ఈయన ముందు పోతా ఉంటాడు. అంతలో ఉంటుందామా. పిల్లలు కొత్తలోనేమో ఇద్దరు కలిసి సందు కూడా ఉండదు, దూరతాకి బండి ఆరుని కొట్టి ఎందుకంటే నేను చాలామంది చూశానండి. నేను ఆరుని కొట్టి మనమే పక్కకి పోవాలి, కానీ పొరపాటు కూడా గ్యాప్ ఉండదు. పెళ్ళైన సంవత్సరం తర్వాత చూస్తే ఆ ముందు ఈయన వెనక, లేకపోతే ఈయన వెనక ఆ ముందు, ఇద్దరికి ఫైటింగ్, రోజు ఫైటింగే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిబంధనలు ఏమైపోయినాయి? సంవత్సరం వచ్చేపటి మారిపోయిన నిబంధనలో, దేవుడి నిబంధనలో మార్పు ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆమె అంటది, మా ఆయన చేతకన్నాడు అంటది. చేతకన్నాడా? వేస్ట్ అన్న అంటది. నువ్వు కూర్చోబెట్టి నువ్వు పోషిస్తుంటే ఆమెకి ఏమండి ఆన్లైన్లో షేర్ బుక్ చేసిందండి. ఇప్పుడు అంత ఆన్లైన్ షాపింగ్ మీకు ఆన్లైన్లో షేర్ బుక్ చేసింది. ఎంతది? 5,000.
ఈయన ఏమన్నాడు, మన స్తోమత అంత కాదులే, నేను కొనిపెడతానంటే అదే కావాలి నాకు, నువ్వు ఏమన్నా చావో అదే కావాలి అనగానే ఆయన అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, మీ అమ్మని అడుక్కో. నువ్వు శాతగానోడువే, చీర కొనిపెడితే మాత్రం శాతైనోడు, చీర కొనిపెడితే మాత్రం శాతగానోడు. కుటుంబ విలువలు గుర్తించిన వాళ్ళు మన స్తోమత ఏంటి అని ఆలోచించాలండి. ప్రైజ్ ది లార్డ్. భర్త చీర కొంటాన్నా కూడా వద్దండి, మన పిల్లలకి ఫీజు కట్టుకోవాలి కదండి, ఏం దేవుడు ఇచ్చింది చాలండి అనుకోవాలి. కానీ పక్కింటామా ఏం కొంది, నక్లిస్ కొంది, కిక్లిస్, అది కావాలి తెచ్చి పెడితే మాత్రం వేసి ఊరని తిరుగు దొంగలు చూస్తే ఎత్తిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంటికి వెళ్ళారండి, ఇంటికి వెళ్తే భర్త భార్యను కొడితే మొహం మూతంతా పగిలిపోయి తొంది. ఏంటక్క ఏమైందక్క అంటే అమ్మంటుంది, పడ్డలు అంటది. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు ఆడుతుంది. పడితే అట్లా మూత పడుతుంది, కాలో చిరుగుతుంది కదండి, మూతే పగిలిందితాం. వాళ్ళ మొహం గుర్తాడు. ఎందుకు చెప్పంటారండి, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళిందండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఏమండి, మనల్ని ఎవరైనా గుర్తించిపోయింది, మనం పిలిచారు, పెళ్ళికి వెళ్ళాం వచ్చాం అంతవరకే. ఏమో పెళ్ళికి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎతికెళ్ళి ఏంటండి నక్లిస్ ఎతికెళ్ళి, నక్లిస్ 1,20,000 ఉంటుంది అది. అక్క పెళ్ళికి వెళ్తాను అక్క, ఎవరు అడుగుతారు, నిన్ను అడుగుతారా, అమ్మా ఏదమ్మా అని అడుగుతారా? వేసుకుపోయిందండి. రాత్రి పొద్దు రాలా ఇంటికి, ఆడే పెళ్ళిలో పడుకుంది, దొంగడు ఎత్తుకుపోయాడు. ఇల్లు కంటే దొంగడు ఏమైనా చూస్తాడు అనుకుంటా, ఎంతో ఆడు బుర్రలో ఆలోచన చేస్తాడు, ఎంత ఉన్నది, 1,00,000 2,00,000 ఉంటుంది. ఎత్తుకెళ్ళిపోయాడండి. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిందండి, చిన్న పూరు గుడిచి వాళ్ళది. మన స్తోమత ఏంటని ఆలోచన లేకోకుండా ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగడు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇంటికి వచ్చింది, రాగానే ఏడుస్తుంది. ఏం చెప్పట్లా, అసలు భర్త కోపం కొడతాడని ఏడుస్తూ ఉందండి. అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎందుకంటే పక్కింటి ఆమె వచ్చింది, అక్క నేను రేపు పెళ్ళి పోవాలక్క అడిగింది. అడగగానే భయపడిపోయిందేమా. ఏం జరిగిందంటే చెప్పింది, అయ్యా ఇట్లా అడిగాను అనగానే, మరి ఏదంటే పోయింది. ఏమన్నా ఊరుకుంటాడా, పటేలు గుద్దాడు, బాక్సర్ ఏమో చిన్నప్పుడు ఆయన మొహం మొహం. నేను అన్నాను, ఏంటక్క ఇది పరిస్థితి, అవసరమా మీకు తెలియదండి. నేను సేవకు వచ్చినప్పుడు మాకు సేవకు వచ్చినప్పుడు నేను మాకు పేరగన్ చెప్పులు అడిగి, పేరగన్ చెప్పులు తెలుసా మీకు? పేరగన్ చెప్పులు తెగిపోతే మాకు డబ్బులు లేవు అప్పుడు కొనుక్కోడానికి. మాకు వచ్చే కానుక 10 రూపాయలు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో మొట్టమొదటి సేవ చేశానండి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో నాకు పేరగన్ చెప్పు తెగిపోతే ఇంటికాడ బాగానే బతికాను. ఇంటికాడికి మనం చేయం కదండి, దేవుని పిలుపు, దేవుని ఏర్పడవేరు కదా. దాన్ని బైనింగ్ తీగ కట్టుకుని తిరిగితే ఒక్కోసారి ఆ బైనింగ్ తీగ కాళ్ళు గుచ్చుకునేది. అప్పుడు నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే సేవలో ఉన్న ఆనందం వేరు. సైకిల్ లేదు, నడుచుకుంటూ 10, 20, 30 కిలోమీటర్లు తిరిగామండి. అప్పుడు ఏసారి గారు పిలిచారా, సైకిల్ లేదు కదా, సైకిల్ తీసుకెళ్ళమన్నాడండి. అప్పుడు సైకిల్ తెలుసండి 2,500. అంటే ఆ సైకిల్ కొనుక్కునే స్తోమత కూడా లేదు, బస్సు ఎక్కి డబ్బులు ఇచ్చి స్తోమత కూడా లేదు ఆ రోజుల్లో. సేవ చాలా అప్పుడే కొంచెం డెవలప్ వస్తూ ఉందండి. ప్యారగన్ చొప్పు 2-3 సంవత్సరాలు వాడేవాళ్ళు మేము. తెగిపోతే మళ్ళీ దాన్ని బైనింగ్ చేసేసుకునేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. కనుక చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు నడిపించబడ్డాం కనుక ఈ రోజు ఇలా నిలబడ్డాం. ఈరోజు దేవునితో చేసిన నిబంధన వేరు. దేవుడు ఏర్పాట్లో ఉన్నావు కనుక ఒకవేళ నిన్ను ఎవరు తునీకరించినా భయపడబాకో. నువ్వు ఏ మూలన దేవుడిని తీసుకుని వచ్చి అనేకుల ముందు దేవుడు నిలబెట్టబోతున్నాడు. చెప్పలు కొట్టి ప్రభుని కనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని తండ్రి తునీకరించాడు. ఒకవేళ తల్లిదండ్రులు నువ్వు ఎందుకు పనికిరావు దత్తు అనొచ్చు, ఉద్యోగం లేదు, ఏం చేత కదని నీ అవమానపరచవచ్చు. కానీ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకో, కన్నీళ్ళు కాచి దేవుని అడుగు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పవాడు దేవుడు కనుక ఆయన చేస్తాడు. మనుషులను తునీకరించవచ్చు, మనుషులను చూసి నవ్వుకోవచ్చు, మనుషులను చూసి హేళన చేయొచ్చు, నేను చూసి అవమానకరంగా మాట్లాడచ్చు, నీ కళ్ళ ముందు నిన్ను మాట్లాడవచ్చు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు శక్తిగల దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు బలమైన వాడు, ఉన్నవాటిని లేని వాటిగా ఉన్నవాటిగా మార్చగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభువు. భయపడబాకు. నువ్వు తునీకరించబడ్డా ఒకరోజు నిన్ను బయటికి ప్రభు తీసుకుని వస్తాడు, నిలబెడతాడు. నీకు ఏది చేత కాదు కానీ నిన్ను అనేకుల ముందు నిన్ను ఉద్యోగం చేసి ఒక ఆఫీసర్గా దేవుడు నిన్ను మారుస్తాడు. చెప్పగలి ప్రభుని కనపడతామా? హల్లెలూయా. నేను చదువుకున్నాను ఉద్యోగం లేదని మదన పడుతున్నావా, దిగులు పడుతున్నావా, కంగారు పడుతున్నావా? భయపడబాకు. నిరీక్షించి ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు మూయబడిన ద్వారాలు తెరుస్తాడు.
నువ్వు ఏది కోరుకున్నావు అది దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు, దేవుని ఏర్పాట్లో ఉండు. చెప్పలు కూడా ప్రభువుని కనపడతామా? హల్లెలూయా. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి శోధనలు వస్తాయండి, ఇబ్బందులు కలుగుతాయండి, బాధలు కలుగుతాయండి, కష్టాలు కలుగుతాయండి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి దేవుని ఏర్పాట్లో ఉన్నా కూడా. కానీ సహించు, ఓర్చుకో, నేర్చుకో. ఒకరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. సాధువు సంస్థ గారి దైవజనుడు ఉన్నాడండి. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మీ అందరికి చాలామంది తెలిసింది, ఆయన చదివే ఉంటారు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఏం చేశారు తెలుసండి? వాళ్ళ అన్న, వాళ్ళ వదిన వాళ్ళు భోజనంలో విషం పెట్టారు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాడని చెప్పేసి చాలాసార్లు చెప్పారు, ప్రభువుని నమ్ముకోవద్దు, అది మనది కాదని చెప్పి నాకు వినలేదండి. ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రేమగా పిలిచి పలకరించి ఏమండి పక్కన కూర్చోబెట్టి అన్నంలో విషం కలిపి, ఆయన తెలియదండి, అన్నం తినిపించారండి. చంపేద్దామని చెప్పేసి ఆయన భోజనంలో విషం కలిపారండి. తినేసాడండి. తినేసిన తర్వాత అప్పటికి చనిపోలా, బ్రతికే ఉన్నాడు. వదినంటది, అమ్మంటది, రే నువ్వు చనిపోవాలని, నేను చంపేద్దామని అన్నంలో విషం కలిపానురా, ఇంకా నువ్వు సావేంట్రా అని గట్టి కరిచేపటికి అప్పుడు అర్థమైందండి, ఓహో నేను తిన్న అన్నంలో విషం కలిపారని చెప్పి. కళ్ళం నీళ్ళు కారేయండి. ఎందుకో తెలుసా? సొంత తల్లి, నాకు మోసాలు పోసిన తల్లి అన్నంలో ప్రేమగా పిలిచి విషయం కలిపిందా అని చెప్పి కన్నీళ్లు కాచుకుంటూ బయలుదేరాడండి. దేవుని ఆత్మ అంటది, సాధుశ్వర్ సింగ్, నువ్వు నా ఏర్పాట్లో నీకేమీ కాదు, నువ్వు బయలుదేరి నువ్వు ట్రైన్ ఎక్కనంగానే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు బయలుదేరి ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ ఊపిడికి కదులుకి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయం అంతా వాంతి రూపంలో బయటకు వచ్చేసిందండి. చెప్పలొకటి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. హిమాచల్ ప్రాంతంలో గొప్ప సేవకుడు ఆయన, దేవుని సేవ చేసిన గొప్ప సేవకుడు సాధుశ్వర్ సింగ్. దేవుని నిబంధనలో, దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే ఈరోజు మనం చెప్పుకోగలదు, ఆయన ఎప్పుడో చనిపోయేవాడు. ప్రభు అంటున్నారు, నా ఏర్పాటులో ఉన్న వారితో నేను నిబంధన చేస్తాను. మొదటి మాట చెప్పా కదండి, ఏర్పాటు చేయబడిన వారిని ఉత్సాహంతో నేను బయటికి తీసుకుని వస్తాను. ఏ ఏర్పాట్లో ఉండాలి మనం? దేవుని ఏర్పాటులో ఉంటే మనం ఎందుకు పిలబడ్డాము? పరిచయం చేయడానికి మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. రెండవదిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఎందుకు? మనతో ఆయన నిబంధన చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి చెప్దామా? హల్లెలూయా. చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తాను. 65వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పాటు చేసుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత మేము తృప్తి పొందుతాము. చప్పలు కొట్టి ప్రభువుని కనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే, మొదటిగా పరిచారకులుగా, రెండవదిగా నిబంధన చేయటానికి, మూడవదిగా తృప్తి కలగటానికి. ప్రైజ్ ది లార్డ్. అలా చెప్పిన గట్టిగా. అక్కడ రాయబడిన చక్కటి మాట అండి. ఈ మాట రాసింది ఎవరు? దావీదేనా కాదా? దావీదు కీర్తన రాశాడు. ఎందుకు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికంట తృప్తి కలుగుద్ది. ఏం కలుగుతుందండి? తృప్తి. కొంతమంది జీవితాలలో నేటి వరకు కూడా అసంతృప్తి అండి. ఏం తృప్తి అండి? అసంతృప్తి. పిల్లల విషయంలో అసంతృప్తి, కుటుంబ విషయంలో అసంతృప్తి, ఆరోగ్య విషయంలో అసంతృప్తి, లేకపోతే ఉద్యోగంలో అసంతృప్తి, ఏదో అసంతృప్తి మనిషిని వెంబడిస్తూనే ఉంటుందండి. ఇక్కడ రాయబడిన చక్కటి మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు ఏర్పాటు చేసుకుంటే నువ్వు ధన్యుడవు, నీకు తృప్తి కలుగుద్ది. దేవుడు నిన్ను అసంతృప్తి ఉంచాలని నిన్ను పిలవలేదు. నిన్ను ఒక తృప్తికరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. దేవుని మందిర ఆవరణములో నువ్వు నివసిస్తున్నావు, ధన్యుడవు నువ్వు. ప్రభు నిన్ను చేర్చుకున్నాడు.
ప్రభు చేర్చుకున్నాడు గనక ఈ రోజు వరకు మనం ఈ విధంగా నడిపించబడుతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకుంది నిన్ను అసంతృప్తిగా ఉంచాలని కాదండి, నిన్ను సంతృప్తిగా నింపాలని కోరుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 ఏళ్ల వయసు అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని ఒక కుర్రాడు తీసుకొచ్చాడు. అన్న మా ఫ్రెండ్ అన్న అని చెప్పాడు. సరే ఏంట్రా అంటే, ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అండి. ఏ క్యాన్సర్ అండి? బ్లడ్ క్యాన్సర్. చాలా చక్కగా ఉంటుందండి అమ్మాయి, 18 ఏళ్ల వయసు. ఏంటి పరిస్థితి అంటే, డాక్టర్ చెప్పాడు 1 నెలలో ఆ అమ్మాయి చనిపోద్దని. నోట్ కక్కుతుంటే రక్తం గడ్డలు పడుతుందండి. ఆ రోజు నాతో మాట్లాడుతున్నప్పుడే కక్కిందండి, ఇంత రక్తం పడింది. కచ్చిపులు పట్టుకుని తీసుకెళ్ళి వేసిందండి. ఎందుకు వచ్చారు అంటే, వాడు చెప్పాడంట, మా మందిరానికి రా, మా అన్న ప్రార్థన చేస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. వాళ్ళే కొత్తగా వస్తారు ఫ్యామిలీ. వాళ్ళు ఆ అమ్మాయి భయంకర విగ్రహాలు. ఆ అమ్మాయికి చెప్తే, అమ్మ నేను చర్చికి వెళ్తానంటే, పోవద్దు, నువ్వు చచ్చిపో పర్లేదు, కానీ చర్చికి మాత్రం పోవద్దు అందంటండి. వాళ్ళ అమ్మకి తెలియకోకుండా ఆ అమ్మాయి బయలుదేరి చర్చికి వస్తే, నువ్వు ఒకే మాట చెప్పారండి. అసంతృప్తి అమ్మాయిలు. ఆ అమ్మాయి ఉంది, నాతో మాట్లాడదు, అన్న నేను బతుకుతానా చచ్చిపోతానా? చిన్న వయసు అండి. చచ్చిపోతానా బతుకుతానంటే, ఏం కదమ్మా, దేవుడు నిన్ను బతికిస్తాడు. మా డాక్టర్ ఏం చెప్పాడండి, 30 రోజుల్లో నీవు చనిపోతావు, ఎందుకంటే నీ ఆరోగ్యం చెడిపోయింది, చనిపోతావు, క్యాన్సర్ అని. నేను ఒకే మాట చెప్పాను, నువ్వు వచ్చింది దేవుని మందిర ఆవరణంలోకి వచ్చావు, యేసు క్రీస్తుకు నివసిస్తున్నాడు, నీకు విశ్వాసం నమ్మకం ఉంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను ప్రార్థన చేసి పంపించానండి. మందిరానికి వస్తానే ఉందండి. ఎందుకు ఒకరోజు ప్రార్థన అయిపోయిన పిలిచి ప్రార్థన చేసి, ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకో, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పానండి. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందండి. ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయి, డాక్టర్ అంటాడు, ఇది ఎలా సాధ్యం? అమ్మంటది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. చెప్పొకటి ప్రభువుని కనపడతామా? హల్లెలూయా. నీ క్యాన్సర్ గడ్డలు లేవో, మాయమైపోయినాయి. క్యాన్సర్ గడ్డలు మాయమైపోయినాయి. నేను అంటాను, నేను చేసిన ప్రార్థన కదని నమ్మకం, విశ్వాసం, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరం నుండి సంతృప్తి తృప్తినిస్తాడు దేవుడు. ఈరోజు ఆ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందండి. ఆ అమ్మాయి దాదాపు 1 సంవత్సరం అవుతుంది, చనిపోవాలి బ్రతికే ఉంది. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. బెంగళూరు చూసినప్పుడల్లా నన్ను కలుస్తుందని వచ్చి నాతో మాట నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి మరణ ఛాయలు ఉండేయండి, ఇప్పుడు నవ్వుతూ ఉందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? నిన్ను సంతృప్తిగా ఉంచాలని. కానీ నువ్వు బాధతో ఉంటే నీ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారేమో, కానీ నా యేసయ్య ఊరుకోడండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రభు నీ కోసం ఏడుస్తాడు. మార్త ఏడ్చిందని ఏం ఏడ్చింది? అయ్యా మీరుంటే, మరి ఏడ్చింది. నువ్వుంటే మాట చెప్పండి, నువ్వు ఉంటే అన్నాను అనొద్దు, చెప్పండి. లాజరు బ్రతికేవాడు కదా, నువ్వు లేవు, చనిపోయాడు కదా. చూడండి, మార్త ఏడ్చింది, మరి ఏడ్చింది. కానీ మార్త ఏడిస్తే ప్రభు కళ్ళలో నీళ్ళు రాలదని, మరి ఏడిస్తే, ఎందుకంటే మరియా దేవుని పాదాల యొద్ద ఎప్పుడు ఉండే వ్యక్తి అండి, ప్రార్థన చేసే వ్యక్తి అండి. మరియ ఏడిస్తే యేసు ప్రభు కన్నీళ్ళు విడిచారని బైబిల్లో చదువుకొని మీకు కావాలండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏడుస్తే నీ దేవుడు నీ కోసం ఏడుస్తాడు. నువ్వు బాధపడితే నీ కోసం బాధపడతాడు. నీ అయిన వాళ్ళు కావచ్చు, నీ కన్న వాళ్ళు కావచ్చు, నీ కట్టుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ కోసం బాధపడేవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ప్రకటించి యేసు క్రీస్తు మాత్రం నీవు కన్నీళ్లతో ఉంటే కన్నీళ్లు కార్చే దేవుడు. నీ సమస్య తొలగించేంత వరకు కూడా, నీకు తృప్తి ఇచ్చేంత వరకు కూడా నీ వైపు ఆయన ఉంటానే ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు నిద్రపోతావు, కానీ నువ్వు నిద్రపోతావు అంటే నీ ప్రక్కన ఉంటాడు ఆయన. నువ్వు నిద్రపోతాంటే నిద్రపోయి నిద్ర అలిసిపోయి నిద్రపోతావు కదండి, నీకు అపాయము రానికుండానికి ఆయన నీ పక్కన ఉండి కాపలా కాస్తూ ఉంటాడు. అందుకే ఆయన పేరేంటండి? కునుకడు. మనమన్నా కొంచెం వాక్యం చెప్పామనుకోండి,
టపేలను గుద్దుకుంటావు కింద, గుద్దుకుంటాడు. అయితే పక్కన గుద్దుతే వాళ్ళు నిన్ను గుద్దుతారు. గుడాల పనులు చూడాలంటే కొట్టుకోవడమే. వీళ్ళు గుడాల పండుగకు వచ్చారో లేకపోతే యుద్ధానికి వచ్చారో అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా హల్లెలూయా. ఆయన అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ప్రభు అంటాడు, నేను వాళ్ళని తృప్తి పరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వరకు నువ్వు అసంతృప్తిగా ఉన్నావేమో, ఈరోజు ప్రభు చెప్తున్నారు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది అసంతృప్తిగా ఉంటా కాదు. కొంతమంది పిల్లల విషయంలో అసంతృప్తి, ఉద్యోగం లేదు పక్కన అంటూ ఉంటారు కదండి, ఈ కొడుకు చదువుకున్నాడు ఉద్యోగం లేదా, వీళ్ళకి ఇదే పని. కొంతమందికి ఇంకా పని ఉండదు, నీ కూతురు పెళ్లి చేయవా, ఏమండి ఇల్లు కట్టుకోవా, స్థలం కొనుక్కో, ఇదే పని కొంతమందికి అండి. ఈ రోజు నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకో. నిన్ను పిలిచిన దేవుడు, దేవుని ఏర్పాట్లు నువ్వు ఉంటే ఇప్పటి వరకు, ఈ రోజు వరకు అసంతృప్తి ఉన్న నీకు దేవుడు సంతృప్తినిచ్చునుగాక. హల్లెలూయా. ఏ పరిస్థితులు అసంతృప్తిగా ఉన్నావో ఆ అసంతృప్తి యేసు నామములో దూరం కావునుగాక. హల్లెలూయా. నేటి నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు కూడా సంతృప్తిగా దేవుడు నింపునుగాక. దేవుని ఏర్పాట్లో ఉండునుగాక. దేవుని సంకల్పం నెరవేర్చబడునుగాక. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడబాకు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఎందుకో తెలుసా, నిన్ను సంతృప్తితో నింపాలని కోరుకున్నాడు కనుక ఈరోజు ఈ మాటలు విన్న నీవు తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. అయితే కడవరి కాలం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా ప్రార్థనలు గడుపు, ఎక్కువగా ప్రార్థన చేసుకో. కుటుంబం కోసం ప్రార్థన చేయి, సంఘం కోసం ప్రార్థన చేయి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రార్థన అలవాటు ప్రార్థన కాకుండా భారం కలిగి ప్రార్థన చేయి, ఉపవాసముని ప్రార్థన చేయి, కన్నీళ్ళతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడి కుటుంబంలో సంతృప్తిని కలగజేస్తాడు. ఈ మాటలను మన హృదయాల దేవుడు స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల జీవాధిపతి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. నమ్మదగిన దేవుడుగా మీ తోడుగా ఉండి ఇప్పటి వరకు నైనా ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. మా ఆలోచనలు వేరు, మీ ఉద్దేశాలు వేరు తండ్రి. ఈ విధంగా ప్రభా ఈ పూట నీ బిడ్డలతో కలిసి ప్రభా మిమ్మల్ని ఆరాధించి గొప్ప చేయడానికి ప్రభా మీరు తీసుకుని వచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రం. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆరాధన మీరు దీవెనకరంగా జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. పాటల ద్వారా తండ్రి, సాక్ష్యాల ద్వారా ఆరాధనలో ప్రభా మీరు కృప చూపారు. వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడిన మాట కొరకే మీ స్తోత్రం. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని, పరిచయం చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేశారని, మాతో నిబంధన చేయడానికి మీరు ఏర్పాటు చేశారని, మాకు సంతృప్తిని ఇవ్వడానికి మీరు ఏర్పాటు చేశారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీ స్తోత్రం. ఈ మాటలని ప్రభా నీ బిడ్డల హృదయాల్లో మీరు నాటండి ప్రభా. ఎవరైతే అసంతృప్తిగా వచ్చారో వాళ్ళ జీవితంలో తృప్తి మీరు కలగజేయమని కోరుకున్నాం తండ్రి. మీరు చేసిన ప్రతి నిబంధనను నేను నెరవేర్చమని కోరుకున్నాం తండ్రి. పరిచర్యలో ప్రభా ముందుకు పరిగెత్తే వారికి మార్చమని కోరుకుంటూ మీ ఏర్పాటులో మేము ఉండాలి ప్రభా. మీ రాకడ వరకు ఈ కృపతో నడిపించమని ఇంతవరకు ఆరాధన మీ దీవెనకరంగా జరిగించిన విధానం కొరకు మీ స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన.